నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టణ టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ నూతన కమిటీ కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా పందిరి రాంబాబును 3వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బి జానకిరాం, కోశాధికారిగా గోగు శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా చున్నూభాయి, ఎస్ వెంకన్నం, ఉపాధ్యక్షులుగా కె సతీష్ రెడ్డి, కె ప్రశాంత్, పి కృష్ణారెడ్డి, ప్రచార కార్యదర్శిగా టి కిషన్ నాయక్, కార్యదర్శులుగా ఎస్కే జానీ, డి రవి, ఎస్కే బషీర్, బి నాగయ్యం, ఎం సుధాకర్, ఎం నాగార్జున, కమిటీ సభ్యులుగా ఎన్ నాగాచారి, పి జనార్దన్, టి పాండు, డి నరహరి, వి మనోజ్, టి కళ్యాణ్, బి మహేష్, ఎండి హాజీ, డి రాజు, ఎండి ఇస్మాయిల్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక బంగారుగడ్డ కబ్రస్థాన్ ఎదురుగా ఉన్న పవర్ జోన్ బ్యాటరీ డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ మెకానిక్లకు ఐడెంటిటీ కార్డులు, టీ-షర్ట్లు అందించారు. ఇక ముందు కూడా యూనియన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మెకానిక్లకు పలు సలహాలు, సూచనలు చేశారు. టూ వీలర్ మెకానిక్లకు ఐడి కార్డులు అందించిన రామకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని సుమారు 200 మంది మెకానికులు పాల్గొన్నారు. ఈరోజు మన ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం మనందరి కోసం, మన యూనియన్ కోసం, ఒక అధ్యక్ష ఎన్నిక కోసం మనం ఈ ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వాలు నమోదు చేసి మీరందరూ సభ్యత్వ కార్యానికి పెద్ద ఎత్తున ఎవరి మీద యూనియన్ మీద విశ్వాసంతో సభ్యత్వం స్వీకరించి అధ్యక్షుడి ఎన్నిక కోసం మనం తేదీని గడువును ప్రకటించడం జరిగింది. ఆ గడువు ప్రకారం పోటీలో ఎవరు రానందున ఎవరైతే నామినేషన్ వేసిన ఒకే ఒక సభ్యత్వం మన పందిరి రాంబాబు గారిని మనందరి సమక్షంలో అధ్యక్షుడిగా ప్రకటించడం కోసం ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. కావున మనందరి సమక్షంలో పందిరి రాంబాబు గారిని అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం మనందరికీ కొంచెం గర్వకారణంగా ప్రకటిస్తూ రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన మిర్యాలగూడ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ మన యూనియన్ బాడీ కమిటీ ఏర్పాటు సమావేశానికి విచ్చేసిన మన మెకానిక్ సోదరులందరికీ నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి మనం అడగకున్నా కూడా గతంలో మా కమిటీ ఉన్నప్పుడు కూడా మాకు మనందరికీ రేట్ల పట్టికలు కూడా ఏర్పాటు చేసిన ఈ పవర్ జోన్ బ్యాటరీస్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ రామకృష్ణ గారు మనం ఆ రోజు అడగకున్నా కూడా మనకి రేట్ల పట్టికకు మనకందరికీ చేయించడం జరిగింది. మళ్ళీ ఈసారి ఇట్లా కమిటీ ఒకటి ఏర్పడుతుంది, ఇట్లా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిసిన తర్వాత మనం అడగకున్నా కూడా ఆయనే మళ్ళీ మీ మెకానిక్లందరికీ ఐడి కార్డులు చేపిస్తాము, టీ-షర్ట్లు కూడా ఇస్తాము. మళ్ళీ కొత్త బాడీ కమిటీ ఎన్నికైన తర్వాత కూడా మళ్ళీ రేట్ల పట్టిక కూడా మీరు ఏమైనా సవరించిన రేట్ల ప్రకారంగా కూడా పట్టిక కూడా మళ్ళీ చేయించి ఏర్పాటు చేస్తాం. దేనికైనా మనకి అన్ని విధాల సహకారం చేస్తామని కూడా వారు మాట ఇచ్చినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్ని వేళలా మీకు ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా నా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నాను. మీరు కూడా మాకు సహకరించి పవర్ జోన్ బ్యాటరీని పట్టణంలో కస్టమర్కి దృష్టికి, ఇది బ్రాండు అమరాను పవర్ జోన్ అనేది ఒకటే కంపెనీ, సర్వీస్ మంచిగా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ మంచిగా ఉంటుందని మీరు మాకు సహకరించగలరని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మెకానిక్లు అందరిలో సగం మంది దాకా మన దగ్గరికే వస్తున్నారు. కాకుంటే సాగర్ రోడ్లో ఉన్న వాళ్ళకి కొంచెం దూరం ఎక్కువ అవుతుంది, నల్గొండ రోడ్డు దాకా రాలేకపోతున్నారు. కాకుంటే మీ ఐడి కార్డు మీద నా నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేస్తే నేను వెంటనే మీ దగ్గరికే బ్యాటరీ పంపిస్తానని చెప్తున్నాను. మీకు ఛార్జింగ్లు, సర్వీసులు ఇవన్నీ ఫ్రీగా చేస్తాము. ఆల్రెడీ ఇప్పటిదాకా మన దగ్గరికి వస్తున్న మెకానిక్లందరికీ ఫ్రీ సర్వీసే చేస్తున్నాము. ఛార్జింగ్ అమౌంట్ కానీ ఎట్లాంటి సర్వీస్ ఛార్జీలు తీసుకోవడం లేదు. వారంటీ ఉన్న బ్యాటరీకి వారంటీ లేకున్నా మన దగ్గర కొనకున్నా ఉచితంగానే ఛార్జింగ్ పెడుతున్నాము. ఇంకా ఎవరినైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. మీకు మీ దగ్గరికి నేను బ్యాటరీ డెలివరీ ఇస్తాను. మీరు ఫోన్ చేసిన వెంటనే మీ దగ్గరికి బ్యాటరీ పంపిస్తాను. డిస్టెన్స్ అయిన వాళ్ళు కాల్ చేసి వినియోగించుకోగలరు. దగ్గర పట్ల ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎట్లాగ వస్తూనే ఉంటారు. ఛార్జింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఎనీ టైం సండే అని కాకుండా, పండుగలని కాకుండా, బంద్ కాకుండా మీరు ఎనీ టైం ఫోన్ చేసినా మీకు బ్యాటరీ ఇస్తున్నాను. ఆల్రెడీ మన దగ్గరికి వచ్చే వాళ్ళకి తెలుసు ఆ సర్వీస్. ఇక మున్ముందు కూడా
మీకు ఇట్లాంటి టీషర్ట్లే కానీ కంపెనీ నుంచి ఎటువంటివి వచ్చినా కానీ మీకు అందజేస్తానని, ఇట్లాంటివి ఏమన్నా మీటింగులు పెట్టుకున్నా కానీ నా సహాయ సహకారాలు ఎల్లవేళ ఉంటాయని మీకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం, టీషర్ట్లు పంపిణీ విషయంలో నాకు ఎప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే సైజులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుంటుంది. అవి పంచడానికి చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఆ నుంచి ఒక సైజులు వస్తే ఈడ వస్తాకి ఈ సైజు కాదు ఆ సైజు కాదు అంటుంటారు. 2 లేదా 3 రోజులల్లా ప్రతి ఒక్క మెకానిక్కి టీషర్ట్ అందజేసే బాధ్యత నాది. టీషర్ట్ కానీ ఐడి కార్డు కానీ. ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఈ కమిటీ సభ్యులకు పేర్లు ఆధార్ కార్డులు ఇవ్వనోళ్ళు మళ్ళీ అందించిన, ఇంకా ఎంతమందికి ఐడి కార్డులు టీషర్ట్లు ఇవ్వాలన్నా రాని వారికి అందరికీ అందజేస్తాను. ఇవ్వని వాళ్ళు ఉంటే రాంబాబు అన్న గారికి ఇవ్వగలని కోరుకుంటున్నాను. లెటర్ ఇవ్వండి, వాళ్ళని మళ్ళీ సరి చేసి మళ్ళీ వేరొక కార్డు అందజేస్తానని తెలియజేస్తున్నాను. ఇవ్వండి, రాంబాబు అన్నకి ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఇంకా 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా ట్రయల్ కను ఏదో ప్రాబ్లం మీద బయటకు వస్తాం. బండి ఆపి లైసెన్స్ ఉందా, బండి కైతాలు ఉన్నాయా, బండి నెంబర్ లేదని అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మెకానిక్ అంటే టౌన్ వరకు ఖచ్చితంగా మేము ట్రయల్కో బండి ఆగుతున్నాం, బయటకు వెళ్తాం ఖచ్చితంగా. కొంచెం సహకరించి మెకానిక్ అంటే కొంచెం వదిలిపెట్టేటట్టు చూడండి. అందరి మెకానిక్ సమక్షంలో మేము కూడా చేసుకునే విన్నపం ఏంటంటే, ఇప్పుడు మెకానిక్ అన్నప్పుడు మీరు కూడా మరి మీ మెకానికా కాదా, మేము ఒకనే మెకానిక్ అని చెప్తుండా అని కూడా మీకు అనుమానం ఉంటుంది. కాబట్టి మేము ఇప్పుడు మన రామకృష్ణ గారు మాకు ఐడి కార్డులు అనేది చేయించి ఇచ్చినాడు మెకానిక్లకి. మా మిర్యాల కూడా 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్లో మెంబర్ అయిన ప్రతి ఒక్కరికి మా మెకానిక్ ఐడి కార్డు అనేది ఉంటుంది సార్. దాని మీద వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఆధార్ ఐడి నెంబరు, ప్రెసిడెంట్గా నా ఫోన్ నెంబరు, నా సంతకము అన్నీ చేసి ఉంటాయి సార్. కొంచెం దయచేసి ఆ మెకానిక్ అన్న కొంచెం బండి కస్టమర్ల బండ్లు కాబట్టి ట్రయల్ వేసుకొస్తారు కాబట్టి ఆర్చ్ కార్డులు అవి వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి కొంచెం ఐడి కార్డు చూపించిన వాళ్ళని అయితే మీరు కొంచెం వదిలిపెట్టవలసిందిగా కోరుతున్నాను సార్. కొద్దిగా అది మాకు సహకరించండి. అయితే ఈ మెకానిక్లకు కూడా మేము చేసుకునే ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే సార్ అంటే సరే మెకానిక్ అంటే ఐడి కార్డు చూపిస్తే వదిలిపెడతాడు, ఓకే. కానీ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం ఖచ్చితంగా లేని వాళ్ళు తీసుకోవాలి. పోయినసారి నేను గతంలో అధ్యక్షుడు ఉన్నప్పుడు తక్కువ రేటుతో అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ పేర్లు తీసుకొని చేయించడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా ఇంకెవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఉంటే అందరూ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకోండి. వాటికి యూనియన్ ఆధ్వర్యంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చేసుకుందాం మనం. ఈ సందర్భంగా ఇంకెవరైనా మెకానిక్ సోదరులు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. తర్వాత ఎస్ఐ గారు మాట్లాడారు. సరే, ఇప్పుడు మన టూటన్ ఎస్ఐ గారు శ్రీ రామ. మన పట్టణంలో అంటే మనకు తెలియని చాలామంది సోదరులు మెకానిక్ వర్క్ చేసుకుంటూ చాలామంది మనకి రోజు వస్తుంటే పోతుంటే కనబడుతుంటారు. బట్ కాకపోతే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల మీకు మాకు ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. సో అదేవిధంగా ఈ సమావేశంలో ఇప్పుడు మీ అందరికి కూడా మన రామకృష్ణ గారు ఐడి కార్డ్స్ మిగతా ఏవైతే కిట్ ఉన్నదో అవన్నీ కూడా ఇవ్వడం అనేది వారిని అభినందిస్తున్నాను. సో కాబట్టి ఏదైతే ప్రతి ఒక్క మెకానిక్ కూడా తన యొక్క గుర్తింపు కోసం తను కష్టపడి పనిచేస్తున్నాడు, తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. కాబట్టి తనకు కూడా ఒక యూనిఫామ్, ఒక ఐడి కార్డు ఇవన్నీ ఉన్నట్లయితే సొసైటీలో తిరగడానికి తనకు కూడా గర్వంగా ఫీల్ అవుతాడు. సో అదేవిధంగా ఇందాక మన మిత్రుడు అన్నట్టు సార్ కొంచెం మేము కస్టమర్ బండి అప్పుడు వేసుకుంటాం రైలు కోసం, లేకపోతే అక్కడిక్కడ టౌన్లో తిరుగుతాం, కొంచెం పోలీస్ వర్క్ పట్టుకున్నప్పుడు కొంచెం చూసి వదిలేయండి సార్ అని చెప్పేసి అంటారు. ఓకే, మేము అది దాని విషయంలో కాంటలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఆ బండిని మీరు నడిపేది ఎలా నడపాలో, ఎన్ని గేర్లు ఉంటాయి అంతా మీకు తెలుసు. అలాంటన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా ఉండాలి కదా. సో కాబట్టి మీ అందరూ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ విషయాన్ని మా పోలీసు అధికారులకు కూడా తెలియజేస్తాము. ఎందుకంటే మీరు మాకు చూపించాల్సింది ఓన్లీ మీ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటిను, మీ యొక్క గుర్తింపు కార్డు ఒకటి చూపిస్తే మీ మ్యాక్సిమం దాన్ని వదిలేస్తాం. ఇదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది సీనియర్లు ఉంటారు మెకానిక్. ఏం చేస్తారంటే కొత్త వాళ్ళని, కొత్త పిల్లలు అంటే ఏంటంటే కొంతమంది ఇంటి దగ్గర తల్లిదండ్రులు కన్నా జర మేము కన్నా కొంచెం పని నేర్పియండి వాళ్ళు ఏదో చెప్తారు. చెప్పేసి మీ దగ్గర ఏదో నా దగ్గర పనే కదా వాషింగో లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు చేపిస్తాను కానీ మీ దగ్గర పెట్టుకుంటాం. ఆ టైంలోనే మా యొక్క స్పెషల్ టీమ్స్ ఉంటాయి.
స్పెషల్ టీమ్స్ తిరిగేసేసి మైనర్ని మీరు పనులు పెట్టుకుని చెప్పేసి మీ మీద కేసులు అవుతుంది. ప్రమాదకరమైన పనులు పెట్టుకోవద్దన్నది చట్టంలో చెప్తుంది. చట్టాన్ని నిర్వహించేది మేము పోలీసు వాళ్ళం ప్లస్ ఇంకోటి ఏంటంటే చైల్డ్ లేబర్ ఆఫీస్ వాళ్ళు ప్లస్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వస్తారు. ఇదంతా టీం కలిసేసి మఫ్టీలో ఉండేసేసి అబ్జర్వేషన్ చేసేసి కేసులు కడతారు. మళ్ళీ మీరు కోర్టు చుట్టూ తిరగడము ఇవన్నీ కూడా రకరకాలు అవుతుంది. ఇలా కొంతమంది ఉంటారు ఆల్రెడీ కేసులు అయిన వాళ్ళు కోర్టు తిరుగుతున్న వాళ్ళు. సో ఆ బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసి గతంలో ఎలక్షన్ కమిటీ సూచించిన విధంగా యూనియన్ స్థలం కోసం ఫండ్ని జమ చేసి అదే బాండ్ రూపంలో బ్యాంకులో భద్రపరిచారు. అదేవిధంగా ఈసారి కూడా వారి పదవి కాలంలో అదేవిధంగా ఆపదలో ఉన్న మెకానిక్ సోదరులందరికీ సహాయ సహకారాలు అందించి మళ్ళీ కొంచెం డబ్బుని జమ చేసే విధంగా పనిచేయాలని వారి కోరుకుంటూ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని మనందరి హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాంబాబు గారు వారి బాడీ కమిటీని కూడా ప్రకటించుకోవాలని కోరుకుంటున్నాం. రాంబాబు గారిని ఎస్ఐ గారు రామకృష్ణ గారు సన్మానించవలసి శారవగారు సన్మానించగా కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి మనం ఎంతో టైం కేటాయించి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనము టైం వేస్ట్ కాకుండా తొందరగా మనం వచ్చిన కార్యాచరణ మొత్తం పూర్తి చేసుకొని వెళ్దాము. ముందుగా మనకు ఇప్పుడు బాడీ కమిటీ ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లి రాంబాబు గారికి మన టూ వీలర్ మెకానిక్లు అందరి తరఫున వారికి కరతాళ ధ్వనులతో వారికి మనం చేయాలని చెప్పేసి